బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు నెల 19 నిర్వహించాల్సిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది. 19వ పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా సమావేశంలో పాల్గొనడం కోసం సభ వాయిదా పడిందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అదేవిధంగా కార్యవర్గ సమావేశానికి సంబంధించిన దానిపైన కూడా 19వ తేదీన నిర్వహించాలని చెప్పేసి కూడా మొదటగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎంపీలు కూడా ఈ సమావేశానికి కూడా హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమావేశాన్ని 21వ తేదీకి ఆదివారం కూడా వాయిదా వేశారు. ఆదివారం రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ అదేవిధంగా పార్టీ కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఇక సమావేశానికి సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినందుకు మాత్రం పార్టీకి ఎవరైతే కార్యవర్గంలో ఉన్నారో వారందరూ కూడా హాజరవుతారు. వారితో పాటుగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, వారితో పాటుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మొత్తం 400 మంది ప్రజాప్రతినిధులు అయితే ఈ సమావేశంలో కూడా ఉండబోతున్నారు. ఇప్పటివరకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 91 టీఎంసీల నీటి కేటాయింపు కూడా ఒప్పుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం 45 టీఎంసీల నీటికి ఇప్పటివరకు కేంద్రం వద్ద ఒప్పుకుంది. కేంద్రం వద్ద మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మోకరిల్లింది అంటూ కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ కేసీఆర్ అయితే చాలా రోజుల తర్వాత మార్చి 11వ తేదీన మాత్రం తెలంగాణ భవన్కి కేసీఆర్ వచ్చారు. ఆ సభలో మాత్రం ఏదైతే బడ్జెట్ అది ఏ విధంగా ఇరకాటంలో పెట్టాలి అనే అంశాలపైన కూడా ఆ శాసనసభ సభ్యులకు అదేవిధంగా మండలి సభ్యులకు ఇద్దరు కూడా కేసీఆర్ వివరించారు. మరోసారి ఈ నెల 21వ తేదీన కేసీఆర్ మాత్రం తెలంగాణ భవన్కి రాబోతున్నారు. కాబట్టి తెలంగాణ భవన్ వేదికగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు ఎలాంటి అంశాలపైన సూచనలు చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఆసక్తి అయితే రేతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనే దానిపైన కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆ సందర్భంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవి చూస్తుంది. అతను మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయి 2 విడతల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలు ఎక్కడ కూడా ఎలాంటి ప్రచారం చేయకుండా కూడా అక్కడ లోకల్కి సంబంధించిన నియోజకవర్గ నేతలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ప్రచారం చేసిన సందర్భం ఉంది. అదేవిధంగా వారు మాత్రమే లోకల్గా ఉన్న గ్రామ పంచాయతీ అభ్యర్థులను కూడా పార్టీ తరఫున బలపరుస్తూ కూడా వారికి తగిన సూచనలు కూడా చేశారు. ఈ సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానికంటే ఎక్కువనే సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం స్థానాలు గెలుచుకోవడం పట్ల మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కొంత బూస్టప్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలో మాత్రం ప్రజా పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క నీటికి సంబంధించిన తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ ప్రకారం మాత్రం నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తో కూడా తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మాత్రం నీళ్ల విషయంలో మాత్రం ఎక్కడ కూడా రాజీ పడకుండా తెలంగాణలో మాత్రం ప్రతి ఎకరాకు కూడా నీళ్లు ఇచ్చే లక్ష్యంగా కూడా గత 10 ఏళ్ల పాలన కూడా కొనసాగింది. మరోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే విధంగా కూడా తన నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ కూడా కేసీఆర్ అయితే పదే కూడా చెప్తూ వస్తున్న నేపథ్యంలో మాత్రం ఆదివారం జరగబోయే ఈ సమావేశంలో మాత్రం కేసీఆర్ ఎలాంటి దిశ నిర్దేశం చేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క ప్రజా పోరాటానికి సిద్ధమవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాత్రం ఈ ప్రజా పోరాటం ఏ విధంగా ఉండబోతుంది, ప్రాజెక్టుల బట్ట ఎప్పుడు పట్టబోతున్నారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన దానిపైన కూడా కేంద్రం వద్ద ఇప్పటివరకే కాంగ్రెస్ మోకరిల్లింది అంటూ కూడా బీఆర్ఎస్ అయితే చెప్తున్న నేపథ్యంలో మాత్రం దానికి సంబంధించి ప్రజా పార్టీకి సంబంధించిన ఒక రోడ్ మ్యాప్ కూడా కేసీఆర్ మాత్రం వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ మాత్రం ఎక్కడ కూడా వెళ్ళలేదు. 10 నియోజకవర్గాలకు సంబంధించిన మాత్రం 10 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మాత్రం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పదే చెప్తున్న ఆ నేపథ్యంలో మాత్రం ఆ 10 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకే పట్టు ఉంది అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే ఒక ధీమాను కూడా వ్యక్తం చేస్తుంది. దాంతోపాటుగా అన్ని నియోజకవర్గాల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ తగినన్ని స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 47% కూడా ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ వైపే ఉన్నారు అని కూడా బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినందుకు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ప్రజలకు ఏ విధంగా వెళ్ళాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీలో మాత్రం అత్యధిక స్థానాలు ఏ విధంగా గెలుచుకోవాలనే దానిపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.